నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ సమావేశ మందిరం నందు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల కార్యవర్గ సభ్యులతో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, ప్రత్యేకంగా మాదిగలకు రక్షణ చట్టం తీసుకురావాలని, హత్యకు గురైన మాదిగ కులస్తులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారం ₹1 కోటి అందించాలని, ఎస్సీ ఎస్టీ కోర్టులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా మార్చి దళితులపై జరుగుతున్న కేసులను 90 రోజులలో పూర్తి చేయాలని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రమేష్ మాదిగ, గోపి మాదిగ, నెల్లూరు జిల్లా నాయకులు పెంచలయ్య మాదిగ, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా కమిటీ తరఫున ఉద్యమ నమస్కారాలు. ఇప్పుడు కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇప్పుడు శ్రీరామ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. క్లుప్తంగా అన్నగారు టైం సెన్స్ కూడా దృష్టిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు, ప్రత్యేకంగా మాదిగలకు, క్రైస్తవులకు రక్షణ కరువైందని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ అధికారికంగా 10 మంది మా మాదిగ యువకులను, నాయకులను ఈ ప్రభుత్వం హత్యగావించబడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా మా చర్చిల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మా చర్చిలు కూల్చివేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉండబడిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే మా చర్చిలు కూల్చేస్తున్నారు. కుటుంబాలకు కూడా ₹1 కోటి ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం ఉదాహరణకి ఈ దేశంలో 1989లో అట్రాసిటీ చట్టం వచ్చింది. అట్రాసిటీ చట్టం రాకముందు కారంచేడు సంఘటన జరిగింది. అట్రాసిటీ చట్టం వచ్చిన తర్వాత చుండూరు జరిగింది, లేదా లక్ష్మీపేట, నీరుకొండ, పిప్పర అనేక గ్రామాల్లో కూడా సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు హత్యలు గావించబడిన మాట నిజం, మా దళితులు చంపిన మాట నిజం, కానీ వాళ్ళు శిక్షలు పడిన సందర్భం ఎక్కడ కనపట్టలేదు. కానీ ఈరోజు మా అట్రాసిటీ యాక్ట్ ద్వారా స్పెషల్ కోర్టులు ఉన్నప్పటికీ కూడా విచారణ పేరుతో, డిఎస్పీ పేరుతో 90 రోజులు విచారణ జరగడం, లేదంటే ఛార్జ్షీట్ వేసే పేరు మీద కొంత జాప్యం జరగడం, లేదంటే కోర్టులో విచారణ జరిగిన దగ్గర కాలయాపన జరుగుతుంటే శిక్షలు పడకుండా తప్పించుకుని పోతున్నారు. ఆ కాలయాపనకి చెక్కు పెడుతూ ఈరోజు ఏదైతే ఎస్ఎస్సీ స్పెషల్ కోర్టులు ఉన్నాయో ఆ స్పెషల్ కోర్టులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా మారి 90 రోజుల్లోని విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరణాలకి ముఖ్య తావివ్వకుండా ₹1 మాకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో దళితులకు, క్రైస్తవులకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ, అదేవిధంగా ఆ క్రమంలో ముందుకెళ్తున్న సందర్భంలోనే ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడి రేపు జూలై 7కి 32 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం పురిటిగడ్డ ఈదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే 2 ఎకరాల భూమిని కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని రేపు జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ ఆవిర్భావం సందర్భంగా పురిటిగడ్డ మీద శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పని ఈరోజు అక్కడ ఉండబడిన వ్యవస్థాపక సభ్యులు, గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించిన సందర్భంలోనే మరొకసారి రాష్ట్రంలో ఉండబడినటువంటి మా నాయకత్వాన్ని కలిసి ఆ నాయకత్వంతో ఈ అంశాల మీద చర్చించి ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ దళితుల జరుగుతున్న దాడుల మీద ముందుకెళ్తూనే ఎంఆర్పీఎస్ ఉద్యమ పురిటిగడ్డ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే అంశం మీద ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్రంలో దళితుల మీద, ప్రత్యేకంగా మాదిగల మీద విపరీతమైనటువంటి హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి, దాడులు పెరిగిపోయాయి. ఆ దాడులని ఖండించడంలోనూ, లేదంటే దాడులకు గురైనటువంటి వాళ్ళకి అండగా నిలబడటంలోనూ మన పాత్ర, మన వంతు పాత్ర మనం పోషించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును కూడా మనం ఒకసారి గమనిస్తే, ఇక్కడికి మతం మారితే క్రైస్తవులోకి, బౌద్ధంలోకి వెళ్ళినా, సిక్కులోకి వెళ్ళినా, ముస్లింలోకి వెళ్ళినా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ అవుతుందంట. క్రిస్టియన్ గా మారితే ఇచ్చేసినటువంటి అన్ని జిల్లాల రాష్ట్ర నాయకులు,
కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇప్పుడు శ్రీరామన్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. క్లుప్తంగా శ్రీరామ్ అయితే అజెండా వస్తుంది. అన్నగారు టైం సెన్స్ కూడా దృష్టిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పక్కనే ఉండబడిన ప్రకాశం జిల్లాలో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అతన్ని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చంపితే ప్రభుత్వం హుటాహుటిన ఆ కుటుంబాన్ని సందర్శించి ₹1,00,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వడంతో పాటు 5 ఎకరాల భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కుటుంబానికి ప్రకటించిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదే జిల్లాలో ముప్పవరపు వీరయ్య చౌదరిని రాజకీయ కక్షల నేపథ్యంలో చంపితే ఆ కుటుంబాన్ని సందర్శించిన ప్రభుత్వం కూడా ₹1,00,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వడం జరిగింది, 5 ఎకరాల భూమి ఇవ్వడం కూడా జరిగిన విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. అంటే మరణాల్లో కూడా దళితులను చంపితే ఒకలాగును, అగ్రవాలను చంపితే ఒకలాగును స్పందించడం అనేది సహేతుకం కాదు. కాబట్టి మరణాన్ని ఏ మరణం చావుగారి చూడండి, హత్యను హత్యగా చూసి ఆ హత్యలకు గురి కాబడినటువంటి దళిత కుటుంబాలకు కూడా ₹1,00,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం ఉదాహరణకి ఈ దేశంలో 1989లో అట్రాసిటీ చట్టం వచ్చింది. అట్రాసిటీ చట్టం రాకముందు కారంచేడు సంఘటన జరిగింది. అట్రాసిటీ చట్టం వచ్చిన తర్వాత చుండూరు జరిగింది, లేదా లక్ష్మీ పెళ్లి కార్యాచరణ దళితులు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పును కూడా